హాయ్ అండి, నేను రజియా హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనం గ్రేప్ జ్యూస్ చేసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక టైప్లో చేసున్నాను, ఇది సెకండ్ టైప్ అండి. ముందుగా 1 కిలో గ్రేప్స్ తీసుకున్నాను నేను. ఈ కిలో గ్రేప్స్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకొని, పెస్టిసైడ్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా క్లీన్గా కడిగేసుకొని, ఇందులో ఒక డిష్లో 1 లీటర్ వాటర్ వేసుకొని ఇందులోకి గ్రేప్స్ వేసుకుందామండి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ కొంచెం గ్రేప్స్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అది చల్లారిన తర్వాత దాన్ని ఒకసారి మనం ఇలా స్ట్రైన్ చేసేసుకుందాము. అంతా మొత్తం బాగా చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఈ గుజ్జును ఒకసారి ఇలా మ్యాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మొత్తం అంతా కూడాను. మనం ఈ గ్రేప్స్ని ఉడకపెట్టగా వచ్చిన ఈ వాటర్ని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే వాటర్లో కొంచెం కొంచెంగా వేస్తూ మనము ఈ మిక్సీ పట్టిన ఈ గుజ్జంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకొని స్ట్రైన్ చేసుకుందామండి. స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము గ్రేప్స్ని ఉడకపెట్టగా వచ్చిన వాటర్లో చక్కగా మనం వేరేగా దాన్ని జ్యూస్లా చేసుకొని తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గుజ్జు అంతా కూడా మిక్సీ పట్టిన దాన్ని మొత్తం అంతా కూడా ఇలా మొత్తం అంతా స్ట్రైన్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఈ జ్యూస్ అంతా కూడా వేసుకొని దీన్ని ఒకసారి మరగబెట్టుకుందామండి. జస్ట్ ఒక పొంగు వచ్చేలా వరకు మరగబెట్టేసుకొని దాంట్లోకి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి షుగర్ కరెక్ట్గా మనకి కావాల్సిన టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ అందులో కొంచెం షుగర్ వేసేసుకొని జస్ట్ ఇంకొక 5 మినిట్స్ దాన్ని అలా మళ్ళీ మనము కుక్ చేసుకుంటే మన ఎక్సలెంట్ జ్యూస్ చక్కగా రెడీ అయిపోతుందండి. ఇదైతే మనకి 1 వీక్ కన్నా పైనే మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం లాంగ్ పీరియడ్ కూడా ఉంటుందండి. చక్కగా చాలా బాగుంటుంది ఇలా టేస్టీగా చేసుకుంటే. మనకి టేస్ట్ కొంచెం కావాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, లైట్గా కొంచెం వేసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకొని చల్లారి పెట్టుకొని తీసుకుంటే బాగుంటుందండి. ఇదైతే మనకి జ్యూసు గ్రేప్స్ బాయిల్ చేసుకుని తీసుకున్న జ్యూస్ అండి ఇది. దీంట్లోకి ఆప్షన్ మందండి, చక్కగా గ్లాసులో తీసుకొని దీంట్లోకి మనం కావాలంటే షుగరు లేకపోతే షుగర్ ఫ్రీ హనీ ఏదైనా కూడా వేసుకొని తీసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా మనము డైరెక్ట్గా ఉడకబెట్టి తీసిన వాటర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూసు.